ఇక అబ్దుల్లాపూర్ మెట్ మండలం ముంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ ఎండి ఉమేర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎంపీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ముంగనూరు టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవనీయులైన ఎంపీ గారు మంచినీళ్ళ ప్రాబ్లం గురించి మాట్లాడారు. ట్యాంకర్లు పెట్టి పోపిస్తాం, మేము ఇంటింటికి ట్యాంకర్లు పెడతామని అమలు కాని మాటలను మాట్లాడి ఈరోజు ఎంపీ గారికి మునగనూరు గ్రామం మీద ఎంతవరకు అవగాహన ఉంది? ఏ రోజైనా మునగనూరు గ్రామంకి వచ్చారా? ఇక్కడ సమస్యలు ఏమైనా తెలుసుకున్నారా? ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రతి సమీక్షలో మునగనూరు గ్రామం గురించి మాట్లాడతారు. ఈరోజు ఇంతవరకు అయిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు శాంక్షన్స్ ఇచ్చినాయి, ఎమ్మెల్యే గారు చేసినాయి. మునగనూరులో ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని కాలనీలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, మునగనూరులో ఏముంది అనేది ఎమ్మెల్యే గారికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గత 15 సంవత్సరాలుగా మునగనూరు అనే విలేజ్ ఆయన ఖచ్చితమైన నోటెడ్, ఎన్ని కాలనీలు ఉన్నాయి ప్రతి ఒక్క కాలనీ కూడా సార్కు నోటెడ్, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏందనేది. ఈరోజు ఏదో రాజకీయం రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కోసం రాజకీయం గురించి మంచినీళ్ళు రావడం లేదు, అది రావడం లేదని సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఆ విషయమే మేము టీఆర్ఎస్ కార్యకర్తలందరం వివరణ ఇవ్వదలుచుకున్నాము. మాకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ స్థానిక కమిషనర్ గారు కానీ మా సమస్యల మీద ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ దానికి స్పందిస్తూ ఈరోజు ఈ ఒక్కరోజే దాదాపు 44-45 లక్షల రూపాయల వర్కులు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషి వల్లనే ఈరోజు శాంక్షన్లు వచ్చినాయి ప్రతి ఒక్క దానికి. ఇక్కడ ఏ సమస్య ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏది ముందు పెడితే, ఏది ప్రియారిటీ పెడితే ఏది కరెక్ట్ అనేది ఎమ్మెల్యే గారికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదు. ఈరోజు రాజకీయాల కోసం ఇవన్నీ మాట్లాడి రాజకీయం చేయడం తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఎంపీ గారు మాట్లాడిన మాటలను మా టీఆర్ఎస్ కార్యకర్తలందరం ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం.